ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు తప్పక రోజుకి ఇన్ని సార్లని ఖురాన్ చదువుతారు. ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో రోజుకి ఇన్ని సార్లు అని చెప్పి బైబిల్ చదువుతారు. మరి హిందువులు ఎందుకని భగవద్గీత చదవట్లేదు? వాళ్ళకి అన్నీ లోపలే ఉన్నాయి కాబట్టి. బయట పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మస్తకాలు చదివేటువంటి శక్తి ఉంది. నిజంగా మస్తకాన్ని కనుక వాళ్ళకి ధ్యానం అనేటువంటి మహత్తరమైనటువంటి ఒక చదువు ఉంది. బయట పుస్తకాలు చదవకుండా లోపల మస్తకాలు చదవడం ధ్యానం. అందుకు ఇలాంటి దాన్ని మనం ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళ నుంచి నేర్చుకుంటే మంచిదే. ఏదైనా మంచి ఉంటే ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. అంటే అది ముస్లింల దగ్గర 5 సార్లు నమాజ్ చేసేటటువంటి సంస్కృతి మన వాళ్ళు కూడా నేర్చుకుంటే మంచిదే. 5 సార్లు భగవద్గీత చదవడం అనేది నేర్చుకోవడం మంచిది. కానీ మన వాళ్ళకి అన్ని జ్ఞానాలు తెలుసు. ఏంటంటే అందరూ సమానమని. అదే అంటున్నా. కానీ మిగతా మతాలు వేరు, ధర్మం వేరమ్మా. మతాలంటే ఒకళ్ళ అభిమతం, మాది గొప్పది అంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఇక్కడ భారతదేశంలో మేము గొప్ప అని అనరు, అందరం గొప్పవాళ్ళు అంటారు. అదే మీరు అందరూ గొప్పవాళ్ళు, మనం అందరూ గొప్పవాళ్ళు, మనం ఒక గొప్పవాళ్ళు అంటారు. కానీ మిగతా మతాలు అలా కాదు, మాదే గొప్పది అంటారు. ఎవరంటారు? చిన్నపిల్లలు అంటారు. చిన్నపిల్లలు తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేని వాళ్ళు నేను గొప్ప అంటారు. మాలాంటి వాళ్ళని అడిగితే ఏం చెప్తామంటే అందరం గొప్పే అంటాం. గొప్పతనం అందరిలోనూ ఉంది. నేను చెప్పాను కదా, అందరిలో ఉన్నది ఆత్మే. అందరికీ దేవుళ్ళే, అందరిలోనూ దేవుడు ఉన్నాడు. మా దేవుడు దేవుడు అంటే మా దేవుడు దేవుడు అంటారు. మా పేరెంట్స్ నాకు భగవద్గీత చదవమని చెప్పలేదు. Yes. మేబీ మన ఇళ్లల్లో పరంపర అన్నారు కదా, అక్కడి నుంచి ఈ గ్రంథాలు చదవడం అనేది నేర్పిస్తే మాకు తెలిసేవేమో. ఎందుకని ఎవరు కూడా భారతీయులు ఎవరు కూడా ఏది నేర్పాలి కూర్చోబెట్టి అంటారు. నువ్వు నేర్చుకుంటే నేర్చుకో. మీరు నాకు చెప్పారు, నేను నేర్చుకుంటాను. అలా ప్రతి నేను కూర్చోబెట్టి నేను నేర్పలేదు, నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నేర్చుకున్నావు. అలాగే అమ్మనైనా అడగందే అన్నం పెట్టదు అంటారు కదా, అంటారు కదా. అది ఎందుకు వచ్చింది ఆ సామెత? నువ్వు అడగాలి. నువ్వు అడగలేదనుకో, నువ్వు తెలుసుకోలేదనుకో, పాడైపోయేది ఎవరు? నువ్వా నేనా? నీ ఇష్టం. ఇప్పుడు నీకు స్వేచ్ఛనిచ్చాను. భగవంతుడు కూడా అలాగే నంది మీద పంది మీద కాంతిని పడేస్తాడు, వెలుగునిస్తున్నాడు. దొంగతనం చేసుకోవచ్చు, లేదా మంచోడు మంచితనం చేసుకోవచ్చు. వెలుగు రెండింటికి పనిచేస్తుంది. ఇది భారతీయ సాంప్రదాయం. అంతేగాని నేను భగవంతుడు ఎవడో ఉన్నాడని వాడేమో రిస్ట్రిక్షన్స్. మతాల్లో ఎప్పుడూ కూడాను నీకు బంధన ఏర్పాటు చేస్తుంది. ధర్మం ఎప్పుడు స్వేచ్ఛనిస్తుంది. స్వేచ్ఛే మోక్షం. అది భారతీయ ధర్మం. ధర్మం ఎప్పుడు స్వేచ్ఛనిస్తుంది. మతం ఎప్పుడు కూడా నిర్బంధిస్తుంది. ఈ దేవుణ్ణి ఆరాధించు, ఇంకోడిని ఆరాధించుకో. మనం అలా కాదు. ఏసైనా ఒకటే, పీసైనా ఒకటే, రెండిట్లు ఏదో చేసుకోండి అంట. ఆయన దగ్గర నీకు బలం వస్తే వెళ్ళిపో. ఆయన నీకు మంచి చేస్తా అంటే వెళ్ళు. మతం మార్పిడి చేసుకోవచ్చు. చేసుకో, మతం మార్పిడి చేసుకో. పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు పాపి అయితే పాపుల రక్షకుడి దగ్గర. ఆయన చెప్పాడు కదా, పాపులను రక్షిస్తాను. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఈ పాపులందరూ కూడా పాపులు రక్షించేవాడి దగ్గరికి వెళ్తారు. పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే దే దెమ్సెల్ఫ్ క్లైమ్డ్ యాజ్ ఎ పాపి. వాళ్ళు పాపాలు చేశాను ఒప్పుకుని పాపాలు చేయడానికి వెళ్తున్నారు. పుట్టుకతోనే పాపులు అని చెప్పే పుడతారు. ఓకే, పాపులు అందరూ పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మహోత్కృష్టమైనటువంటి భారత సనాతన ధర్మంలో పుట్టిన వాడు నేను పాపిని అని వెళ్తున్నా అంటే వాడు పాపి, వాడిని వెలివేయండి శుభ్రంగా. వాడే డిక్లేర్ చేసుకున్నాడు నేను పాపిని అని. అసలు వాళ్ళ థియరీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వచ్చే చావుకు సిద్ధపడ్డానికి పాపిగా ఉన్నారట. అది కాదు, ఏదో రక్తంతో రక్తం అనే బ్లడ్ సోప్ అనే దాంతో ఏదో క్లీన్ చేసుకుంటారట పాపాన్ని. బ్లడ్ సోప్ తోటి క్లీన్ చేస్తారట, రక్తంతో శుద్ధి చేస్తారట. అదేంటో ఆ ప్రక్రియ ఏదో ప్రపంచంలో ఏ సైంటిఫిక్ రీజన్ తోటి చెప్తున్నారో, ఏ సైంటిఫిక్ రీజన్ తోటి నాకు తెలియదు. అంటే బ్లడ్ తోటి క్లీన్ చేస్తారట. యేసు బ్లడ్ అమ్ముతారో ఏదో నాకు తెలియదు. కానీ అది యేసు అనేటటువంటి ఒక గ్యాడ్జెట్ నుంచి వచ్చిన బ్లడ్ తోటి క్లీన్ చేస్తారట పాపాన్ని. నూనె, యేసు పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయబడతారట వాళ్ళు. ఆ రక్తాన్ని నూనె కింద అంటే ఓహో, రక్తాన్ని ఆయిల్ కింద మారుస్తారా? ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయిల్ కింద మార్చారంటావా? మేబీ.
ఓకే. నాకు తెలీదు. ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్‌లో ఒక యేసు అనేవాడు ఎవరో పుట్టారట. వాళ్ళు నాకు ఆ చరిత్ర తెలీదు గానీ యేసు అనేవాడు ఎవరో పుట్టాడట. ఆయన పుడితే ఆయన నుంచి ఏదో రక్తం వచ్చిందట. ఆయన్ని అక్కడ రోమన్స్ ఎవరో ఆయన తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడు. మతానికి వ్యతిరేకంగా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన్ని మన ఉరిశిక్ష ఉంటుంది కదా! అవును. రాజద్రోహం కేసు కింద పెట్టి ఆ రాజుకి ప్రభువుకి ఎవరో వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నాడని, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆయన ఏదో మేకులతో శిక్షించడం అంటే సిలువేయడం అనేది చాలామందికి అక్కడ వేస్తుంటారు. ఈయనొక్కడికే సిలువేయలేదు, అందరికీ సిలువలు వేస్తారు. తర్వాత ఈయన ఎక్కడి నుంచో లేచి వచ్చేసాడని ఒక ఏదో కథ రాశారు. ఎవరు చనిపోయిన తర్వాత లేచి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కానీ. సో నేను అదే చెప్తున్నాను సార్. కాబట్టి అంటే ఆయన రక్తంతో వీళ్ళు శుద్ధి చేస్తారనేటువంటి ప్రాసెస్ ఏంటో, ఈ మతిలేని మాటలేంటో. సబ్బు శుద్ధి చేస్తుందంటే ఓకే, రక్తం శుద్ధి చేస్తుంది అనేది ఎక్కడా కూడా లేదు. రక్తాన్ని శుద్ధి చేయాలి కానీ రక్తం వచ్చి పాపాన్ని కడగడం అనేటటువంటి అదే స్పెషల్. ఈజ్ ఇట్ ద బ్లడ్ కెన్ వాష్ ద సిన్? ఇప్పుడు అదే కదా వాళ్ళు చెప్పేది. అరే ఐ డోంట్ నో హౌ కెన్ ఇట్స్ పాసిబుల్. ఇట్స్ మూఢనమ్మకం. ఓకే. అంటే మతం అనేది ఒకరి అభిమతం అమ్మ, కానీ ధర్మం అనేది అభిమతం కాదు. ఎవరో ఏదో చెప్పారు పిచ్చివాగుడు, అది ఫాలో అవుతున్నారు, అది ఒక మతం అవుతుంది. అంతేగాని ధర్మం వేరు, మతం వేరు. సో అదే ధర్మానికి అర్థం కూడా తెలియని వాళ్ళు మాది ధర్మం అని వేస్తున్నారు. అదే పిచ్చిగా పోతే బ్లడ్ ఎలా క్లీన్ చేస్తుంది? అది ఎవరైనా అది చిన్న పిల్లల్ని అడిగితే ఎవరే సబ్బు క్లీన్ చేస్తుందా, బ్లడ్ క్లీన్ చేస్తుందా? పైగా ఎప్పుడో చనిపోయిన వాడు బ్లడ్ అట. అది కూడా రాజద్రోహం కింద శిక్షించబడిన వాడిని హైలైట్ చేసి ఒక స్టోరీని వెళ్ళారు. ఇవన్నీ కథలమ్మా. ఎవరు నమ్ముతారో నమ్మండి, మీరు ఇష్టం. పాపుల రక్షకుడు అన్నాడు. ఎవరినైనా పాపులు రక్షిస్తారమ్మా? గవర్నమెంట్ రక్షిస్తుందా? పాపం చేసేవాడిని శిక్షిస్తుందా? శిక్షిస్తుంది. మీ ఇంట్లో పాపం చేస్తే నిన్ను రక్షిస్తారా, శిక్షిస్తారా? శిక్షిస్తారు. మరి సామాన్య ధర్మం నీకు తెలిసినది వాడికి తెలియలేదంటే అదొక మతమా? పాపను రక్షించడం ఏంటి? అదేం కాన్సెప్టు? ఏమైనా నువ్వు తప్పు చేస్తే నిన్ను రక్షించాలా, శిక్షించాలా? మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ధర్మానికి ఉంటుంది. అది నీ వాడైనా వాడు ఇంట్లో ఎవరు శిక్షించినా మీ తల్లి శిక్షిస్తుందా, రక్షిస్తుందా? నిన్ను నువ్వు తప్పు చేస్తే శిక్షిస్తుంది. తల్లే శిక్షిస్తుంది. మరి ఆ దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అందుకే దేవుడు అంటే పాపం చేసిన వాళ్ళు రక్షించేవాడు దేవుడు అవుతాడా? మరి పుణ్యం చేసిన వాళ్ళనే రక్షిస్తే మరి పాపం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అరే ఇప్పుడు పాపం చేసుకుంటే ఈ పాపనే నేనేదో పాపం చేశాను నిన్ను, అప్పుడు నన్ను జైల్లో వేయాలా వద్దా? స్వామీజీని వదిలేలా? అదే కదా, ఏం చేయాలి చెప్పు? జైల్లో వేయాలి. జైల్లో వేయాలా? ఇది ఖచ్చితంగా ఉండు. నేనైనా జైల్లో వెళ్ళాల్సిందే. అందుకే ఆశారాం బాబు అయినా వదలలేదు, డయారా బాబా అయినా వదలలేదు, ప్రభాకర్ బాబా అయినా వదలకూడదు. ఇది ధర్మం. అంతేగాని నా దగ్గరికి వచ్చి ఎవరో చెప్పు నీకు రక్తంతో శుద్ధి చేస్తా, రాత్రికి ప్రార్థన చేస్తా, ఇవేటి రాత్రి ప్రార్థనలు ఇవన్నీ? ఇదంతా కూడా ఏదో జరుగుతుంది. ఇది మాత్రం వేరే దానికోసం ఏదో జరుగుతుంది, వేరే ప్రయోజనాల కోసం వచ్చినటువంటివే కానీ ధర్మం అలా ఉండదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మంచివారిని రక్షిస్తాము, చెడ్డవారిని శిక్షిస్తాం. చెడ్డవారిని రక్షిస్తాము, మంచివారిని శిక్షిస్తాం అనే ఇదేం ధర్మం?